హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీ బుక్. ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా ఎగ్ కర్రీ. వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఎగ్ వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను వంకాయ తినను, నాకు వంకాయ అంటే ఇష్టం ఉండదు. ఇంగ్రీడియంట్స్ చూసేసరిగా ఫస్ట్ మనం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోస్, ఇంకా వంకాయ ఇవన్నీ వాష్ చేసుకొని మంచిగా సైడ్ పెట్టుకోవాలి. ఈ ఎగ్స్ అనేది ముందుగా బాయిల్ చేసుకొని మనం రెడీగా తీసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ లో ఆయిల్ తీసుకొని సైడ్ పెట్టుకొని ఎగ్స్ తీసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇట్లా లైట్ గా ఇలా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని ఎందుకు ఫ్రై చేయాలంటే అది ఎగ్ అనేది కింద అంటదనమాట, మాడదు. అట్లా ఆ ఫ్రై చేసినప్పుడు కానీ కింద అంటకుండా కొంచెం నీట్ గా స్మూత్ గా వచ్చేస్తుంది. అలా కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. డెఫినెట్ గా వంకాయ తిన్న వాళ్ళైతే ఖచ్చితంగా తింటారు, ఎందుకంటే ఎగ్ ఇంకా ఫ్లేవర్ ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అనేది సైడ్ పెట్టుకోవాలి, ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని. ఇప్పుడు అదే ఆయిల్ లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వాటితో పాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. మా మమ్మీ ఇక్కడ మర్చిపోయారు, తర్వాత వేసారు. ఇలా ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసారు మా మమ్మీ. ఈ పేస్ట్ వేయడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మమ్మీకి ఏ కర్రీలో ఏ మసాలా పేస్ట్ వేస్తే కర్రీ అనేది ఫ్లేవర్ గా ఆ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనేది మమ్మీకి బాగా తెలుసు. సో ఇంకా చేస్తారనమాట చాలా మసాలాస్ అవన్నీ. మసాలా పేస్ట్ అవన్నీ మీకు ముందు వీడియోస్ లో పెడతాము. ఇంకా చూస్తున్నారుగా ఆనియన్స్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనేవి నీట్ గా వాష్ చేసుకొని అవి దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి మిక్స్ చేసుకోవాలన్నమాట, ఆనియన్స్ అవి అన్ని బాగా కలిపేలాగా. అలా తర్వాత ప్లేట్ వేసుకొని అది ఉడకాలి కాబట్టి ఒక 5 to 10 minutes అలా వదిలేయాలి. ఇంకా మధ్యలో అలా తీసి మిక్స్ చేసుకుంటా ఇంకా అలా ఒక 2 to కర్రీని అలా మిక్స్ చేసుకుంటా ఉండాలి. అలా టేస్ట్ కూడా చూసి ఆ సాల్ట్ ఏమైనా సరిపోతే సాల్ట్ కూడా యాడ్ చేసి ఇందాక మనం కట్ చేసి సైడ్ పెట్టుకున్న టమాటోస్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్ లో టమాటోస్ ఎందుకు యాడ్ చేస్తాం అందరికి తెలుసు, ఎందుకంటే ఇవి టమాటోస్ అనేవి త్వరగా ఉడికిపోతాయి అనమాట. ఇప్పుడు చూసారుగా ఆ వంకాయలన్నీ ఇవి ఉడికిన తర్వాత మనం లాస్ట్ లో ఈ టమాటోస్ అనేది యాడ్ చేసాం. ఇలా 2 to 3 స్పూన్స్ కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఒక గ్లాస్ అనమాట, ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అవి కూడా వాటర్ కూడా పోసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ వేసుకొని ఒక 5 to 10 minutes పాటు దాన్ని ఉడకనివ్వాలన్నమాట. ఇంకా మధ్యలో అలా కలుపుకుంటా చూసి ఒక 2 to 3 times అలా చేయాలి. ఇందాక మనం సైడ్ పెట్టుకుని ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకున్న ఎగ్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలా బాయిల్ అవుతున్న టైంలో, అంటే కర్రీ ఒక 80% కుక్ అయిపోయింది అన్న టైంలో మనం ఈ ఎగ్స్ అనేది యాడ్ చేసుకుంటాం. అప్పుడు మన ఫ్లేవర్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లాస్ట్ లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్ గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది డెఫినెట్ గా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కీప్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.